హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్కి స్వాగతం. నేనైతే అమ్మోళ్ళ ఇంటికి పోయినాను. సండే స్పెషల్ వచ్చేసి చికెన్. నేను పోయినాను, మా డాడీ అయితే చికెన్ తెచ్చాడు ఫ్రెండ్స్. చూడండి, మమ్మీ వేసింది అన్నం, నేనైతే తింటున్నాను. మా డాడీ అయితే వార్తలు వింటుండ్రు ఫ్రెండ్స్. అమ్మ అయితే ఇంకా తినలేదు, నాకే ఫస్ట్ వేసింది. మా చిట్టి గడ అయితే తిన్నాడు ఫ్రెండ్స్. పిల్లలు అయితే తిన్నారు. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. మమ్మీ చేత వంట ఎంతైనా బాగుంటుంది కదా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. మమ్మీ అయితే నేను వీడియో దిగే ముందుకే ఫస్ట్ నూనె పోసింది ఫ్రెండ్స్. 2 పావుల నూనె పోసింది, ఉల్లిగడ్డలు వేసింది, పసుపు వేసింది, పెడుతుంది. మమ్మీ వండుతుంది ఫ్రెండ్స్, నేనైతే కాదు. ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. ఇదంతా డిస్టర్బ్ చేస్తే పిల్లలు బాగా వర్రీరు ఫ్రెండ్స్. డైరెక్ట్ లైవ్లో పెడదాం అనుకుంటా, కానీ పిల్లలు ఒకటే దుమ్ము చేస్తారు. ఇంకా బాగా మీకు డిస్టర్బ్ అవుతుందని నేను ఫోన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మమ్మీ వండుతుంది, నేనైతే కాదు. ఓన్లీ వీడియో మాత్రం తీస్తున్నాను నేను. పోపు అయితే వేసిందండి. మంచిగా కూరాల. ఎట్లా కూరినాక అల్లం వేస్తుంది. ఫస్ట్ కూర వేస్తుందో అల్లం వేస్తే చూద్దాం. కలబెడతాను మంచిగా. మీ మమ్మీ వంటలు ఎలా ఉంటాయి? మా మమ్మీ అయితే నీసు కూరలు అయితే పర్ఫెక్ట్గా వండుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది మా మమ్మీ వంటలలో. అయితే ఇక నేనైతే నాన్ వెజ్గా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 100% ఇవ్వకుండా నాన్ వెజ్ అయితే సూపర్ ఉంటుంది మమ్మీ. పచ్చళ్ళు కూడా బాగా పెడుతుంది. మస్తు పెడుతుంది మా మమ్మీ పచ్చళ్ళు. ఇక నేనైతే ఇక ఆదివారం కదా, స్పెషల్ ఏముంటుంది అట్లా పెడుతుంది. మాకైతే 2 కిలోమీటర్ల దూరం ఫ్రెండ్స్ మా ఊరైతే. ఊరికే మా మమ్మీకి ఎవరు లేరుగా, నేను ఒకదాన్ని బిడ్డనండి. ఇక గౌరవం ఎక్కువ. మా డాడీ ఫోన్ చేయకుండా వెళ్ళిపోవాలి, లేకపోతే మా డాడీ ఇక ఫీల్ అవుతాడు. అట్ట వండుతుంది. టైం వచ్చి 8:40 అవుతుందండి. ఇప్పుడు వండుతుంది. అన్నం పక్క పెట్టేసింది, కూర 2 అయితే కంప్లీట్గా వండేసాను. అన్నం అయితే పోపు వేసింది, కూర తెచ్చేసింది కదా. ఇలా హాస్పిటల్ వేసింది. ఇప్పుడు ఫ్రెష్గా కొట్టించారంట. మా ఆయన తెచ్చిండు ఆడిపోయి ఫ్రెష్గా కొట్టేసిండు. అయినా చికెన్ అసలు అంతగా తినబుద్ధి ఫ్రెండ్స్. ఎంత మంచిగా కూర ఉంటుందని చికెన్ అసలు అప్పట్లో అంత టేస్ట్ అనిపిస్తలేదు ఏందో అండి. ఇక మా మమ్మీ నాటుకోడి పులుసు చేస్తుంది కదా, అందరికి పోవాల్సిందే. ఇది మన కూడా బయలుదేరిపోడే అండి, నాటుకోడి ఏం కాదు. ఇక కూర అయితే పొయ్యి మీద వేసింది. ఇక నాకైతే ఇలా నోరు సపబడ్డది మంచిగా. మమ్మీ చేత ఘాటు పెట్టుకొని తినాలని ఫిక్స్ అయినా. మమ్మీ కొంచెం కూరలో ఘాటు అని చెప్పేసిన. సరే అని చెప్పేసింది. మమ్మీ అయితే కలబెడుతుంది మంచిగా. 4 కూరలు కలబెట్టుకోవాలి. మీరు కూడా కలబెట్టుకోండి. మీరు ఏం కూర ఉంటారు సండే స్పెషల్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంటికాడ ఏమో అమ్మోళ్ళకి పోక ముందుకు నేనైతే పచ్చి చేపల పులుసు అని చెప్పాను కదా. పచ్చి చేపల పులుసు పెట్టేసిన, తినేసిన 2 పూటలు. ఇంకా సాయంత్రం అయితే ఇంకా చెన్నూరు పోయిన అక్కడ మా డాడీ మా డాడీ కూడా దయచేసిండు కేజీ అంతా. ఇంకా మమ్మీ ఏం చేస్తుంది తెలుసు, అప్పుడప్పుడు అని చెప్పాను కదా, అప్పుడప్పుడు అని చేస్తుంది మా అమ్మ. పొద్దుదాన్ని అయితే ఉడకగలుగుతానండి. ఆనే దాన్ని చేస్తుంది కాచపిచ్చ. అదే ఎల్లిగడ్డ ఫ్రెండ్స్. చూడండి ఎంత టేస్ట్ ఉందో. తప్పకుండా ఆడిపోతుంది స్మెల్ అయితే. పసుపు వేసింది ఫ్రెండ్స్, కనబడుతుంది కానీ పసుపు బాగానే ఉంది. వీడియోలో తెల్లగా అనిపిస్తుంది కానీ బయట అయితే మంచిగా ఉంది. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మా మమ్మీ చేసింది కదా వంట ఎంతైనా. అమ్మ వంట కేక కదా. పచ్చిదే మా మమ్మీ చెప్పాను కదా ఫ్రెండ్స్ లైవ్లో. మా మమ్మీ ఎంత నైట్ అయినా కూడా పచ్చిగా కచ్చపచ్చ దంచేస్తుందని చెప్పాను కదా. చూశారు కదా కళ్ళతోటి. నేను చెప్పింది అన్ని రియల్గా చెప్తా ఫ్రెండ్స్, అబద్ధాలు చెప్పాను నేను. ఏదన్నా ఫేస్ టు ఫేస్ మనది. ఏమైనా దాచుకునేది ఉండదు, అన్నీ ఓపెన్సే. ఇక కర్రీ అయితే మంచిగా నీళ్ళన్నీ నిక్కిపోయేదాకా పెడుతుంది. ఇక మమ్మీ వంట నేను నేర్చుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే కొత్తిమీర అయితే కట్ట మంచిది అడిగింది, మంచిగా తురిమింది. కాడలతో తురిమేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ కాడలకి వెళ్ళి అందులో అవసరం అనేది ఇంట్లో ఇమిడి టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకేనా. ఇంకా అల్లం వెల్లిగడ్డ వేయలేదు, కొద్ది మన కచ్చపిచ్చ దంచిన ఎల్లిపాయలు వేసింది. అల్లం వెల్లిగడ్డ కూడా వేస్తుంది. నూనె అంతా అదంతా ఎనిగిపోయినాక అల్లం వెల్లిగడ్డ కూడా వేసింది ఫ్రెండ్స్. మా మమ్మీ చేతితో వేసి అలవాటు దానికి. ఇక మారది, ఇక ఆమె ఇష్టం. ఇక అల్లం వెల్లిగడ్డ వేసేసింది, మంచిగా కలబెడుతుంది చూడండి. కొంచెం మన ఇంట్లో కొత్తిమీర ఉంటుంది కదా, కొంచెం పుదీనా, అది కూడా కొంచెం వేసిందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మాకైతే కొత్తిమీర పుదీనా ఖచ్చితంగా వేస్తారు. అంటే ఇక అమ్మ కొత్తిమీర మా డాడీ తెచ్చిండు, లేకపోతే పుదీనా వేస్తుంది. ఇక కారం అయితే వేస్తుందండి. అసలు మంచిగా అయితే ఉడికిపోయింది. పైకి నూనె అయితే వచ్చింది చూడండి. ఎన్ని వేస్తుంది పెద్ద షిప్ మా అమ్మది. ఒకటి వేసింది ప్రస్తుతానికి, ఇంకోటి కూడా వేస్తట్టుంది. ఇంకోటి కూడా వేసింది ఫ్రెండ్స్. ఇక సరిపోయినట్టుంది. పక్కకైతే పెట్టిందండి.
మంచిగా మాడిపోకుండా అయితే కలబెట్టుకోవాలి. మా అమ్మ అయితే కలబెడుతుందండి. అమ్మ చేతి వంట కడుపు నిండా తింటా. మీరు కూడా తినేయండి ఫ్రెండ్స్. చూస్తే నోరు ఊరిపోతుంది కదా. పిచ్చెక్కిస్తుంది మమ్మీ కర్రీస్ అయితే. ఇక ఎన్నోసార్లు వండింది కానీ దానికి ఇంట్రెస్ట్ లేదు. నేను వండుతుంటే ఇప్పుడు ఈ వీడియో తీయండి నేను తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎంత రెడీగా వచ్చిందో, సూపర్ కదా. పైన ముందు పెట్టేస్తుంది. ఇక ఆమె ఏమైనా పైన ముందు పెట్టి నీళ్ళు పోసిన అలవాటు అండి. నీళ్ళు దీనిలో ట్రాన్స్ఫర్ చేయాలి. కొంచెం ఫ్రై అయితే చేస్తుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. అన్నంలోకి చపాతీలోకి బాగుంటుందండి. చపాతీ చేద్దామనుకున్నా నైట్ అయిందన్న ఓపెన్ అన్నం అయితే వండేసింది. అన్నం వండింది ఇంకా కడుపులో ఏదో వస్తారు సపరేట్గా ఉన్నా. సరేనా కర్రీ అయితే మనకు దగ్గర పడ్డట్టే అండి. అవి ఉప్పు అయితే వేసింది, తగినంత ఉప్పు వేసుకోండి. మీరు కూడా స్పూన్ అలా వేసింది. నేను తిన్నాక కూడా సప్పకుండా మళ్ళీ వేసింది. ఇప్పుడైతే కొంచెం తక్కువ వేసింది. మళ్ళీ తినేటప్పుడు కూడా నాకు ఉప్పు కావాలంటే మళ్ళీ వేసింది ఫ్రెండ్స్. ఇక పూత అయితే పెడుతుంది, మగ్గిపోవాలి మంచిగా మగ్గిపోతుంది. 10 నిమిషాల తర్వాత ముందు తీసుకొని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. ఇక చెప్పుడు ఎంత టేస్ట్ అయితే వస్తుంది. అది ఎంతైనా మా అమ్మ వాళ్ళు ఉండి తిందో ఫ్రెండ్స్. అది ఎంత ఎట్లున్నా తినబుద్ధి అయితే తిందో. మన చేతిలో మనం తినబుద్ధి కాదు కదా. నాకైతే దాన్ని అంటే అమ్మకి తినబుద్ధి కాదంట, కానీ నాకైతే మస్తు తింటా. ఇక నేనైతే అమ్మలకి పోతే ప్రిఫర్ అమ్మనే ఉండని చెప్తాను. ఎందుకంటే మనం వంట తిరిగి బోర్ కొట్టేస్తుంది కదా. అమ్మ అయితే సూపర్గా ఉంటుంది. అందులో మసాలాలు తేయాలి, క్వాంటిటీ ఎలా వేయాలో నాకు తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక పెద్దోళ్ళే మనమే అంటే ఎంతైనా వాళ్ళ చేతి వంట అమృతం అండి. మీ అమ్మ వాళ్ళు కూడా అలానే ఉంటారా ఫ్రెండ్స్? కామెంట్ రూపంలో చెప్పండి. ఏదైనా ఉంటే నా వాయిస్ ఎలా ఉందో చెప్పండి. ఎప్పటికీ ఒక లెవెల్లో ఉండదు, బాగున్నదని మనం మార్చేస్తున్నాండి. దోస్తులందరికీ ఒక ముచ్చట్లు ఉంటే చెప్పి ఫ్రెండ్స్ అనలేక దోస్తులు అంటున్నా ఫ్రెండ్స్. ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి సంధ్య బ్లాగ్. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ అయితే తీయబుద్ధి. నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొడతలేదు. దీంతో మరి నచ్చట్లేనా నేను? చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా 5 మూత అయితే తింటుంది. మూత తీసి చూడండి, మన కూర అయితే దగ్గర పడ్డది, పెట్టేసి వచ్చేసింది. కర్రీ అయితే పర్ఫెక్ట్గా. ఓకేనా? సూపర్గా ఉందని చూడండి. టేస్ట్ అయితే అద్భుతం అమోఘం. ఓకేనా? మీకు కూడా నచ్చిందని అనుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. వాటర్ అయితే చెమ్మలు కూర్చున్నట్టు అది దగ్గరికి అయితే మసాలా పెట్టాలి ఫ్రెండ్స్. రెడ్గా వచ్చింది చూడండి, దగ్గరికి అవుతుంది, ఆడిపోతుంది. ఇక అమ్మల ఇంటికాడ ఏంటంటే మా డాడీ అయితే ముందకాయలు కూడా తెచ్చిందండి. ముందకాయలు కూడా కోసింది ఫ్రెండ్స్. ఇక చికెన్ అయ్యేలో ముందకాయలు అయితే వేసుకుంటున్నాం. అందరం అయితే కూర్చున్నాం, మా ఫ్యామిలీ మొత్తం. మనుషులు అయితే తిన్నాం ముందకాయలు. అయితే స్కిప్ చేసినండి. ముందకాయలు మొన్న ఆయన కూడా తెచ్చిందని పెట్టేసినాను కదా. అయితే షార్ట్ కట్లో ముంజాకాయలు అంటే ఒక పాట పెట్టేసినాను. అది కూడా పెట్టిన ఫ్రెండ్. ఈ కూర అవుతుంది. అటు ముంజకాయలు అది తింటున్నాం. మా డాడీ గీతకాలు ఉంటాడండి. మా డాడీ కాళ్ళు గీస్తాడు. ముందుకాయలు తెమ్మంటే మా డాడీ అయితే చిన్న కూడా తెచ్చేసి ఫ్రెండ్స్. ఇవి లేకనే ఉన్నాయి. మనుషులు అయితే తిన్నాం, పిల్లలు కూడా తింటున్నాం. నేనైతే తిన్నాను. ఇక మా అమ్మాయి కూర ఉంటుంది కదా, తిద్దామనే ఉద్దేశంతో అయితే తీస్తున్నాను. ఇక లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా వేసేసిందండి. మా ఇంట్లో పెట్టేసింది చెట్టు. దానికైతే 4-5 రెమ్మలు అయితే తెంపుకొచ్చింది. మంచిగా ఫ్రెష్గా సరగడింది కదా, అందులో వేసింది. ఇక మా చెల్లి ఫ్రెండ్స్, మా చెల్లెకి ఏముంటుంది మంచిగా ధనియా పౌడర్ వేస్తుంటుంది. అన్నం కంప్లీట్ అయిపోతుంది మన వంట అయితే. ఇక వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆ మొత్తం ఇక కొంచెం కారమే ఉంటుందండి. నేను మా అమ్మని ఘాట్ అని చెప్పాను కదా, మసాలా కూడా బాగానే కుక్కుతుంది. ఘాట్ వేసే ఘాట్లల్లో ఫేమస్ మా మమ్మీ. ఘాటు మస్తు ఘాట్ వేస్తుందండి. కర్రీస్ మస్తు ఘాటుగా ఉంటుంది. ఇంకా ఒట్టి చేపలు ఇంకా మమ్మీ కూర ఇంకేం కూరలు టేస్ట్గా ఉంటుంది అంటే ఒట్టి చేపల కూర బాగుంటుందండి. రొయ్యలు టమాటా అయితే ఉడికాక అద్భుతంగా ఉంటుంది. ఆ 2 కూరలు అయితే నాకైతే ఇష్టం. ఇంకా పప్పుచారు చేస్తుంది కదా, ఇక మోగం. ఇంకా నీసు కూరలు అంటే అన్నీ బాగుంటుందండి. ఇప్పుడు ధనియా పౌడర్ వేసినట్టుంది, కలబెడుతుంది. ధనియా పౌడర్ వేస్తుంది. చికెన్ మసాలా కూడా ఉన్నట్టుంది. చికెన్ మసాలా కూడా వేయాలి. కొంచెం లవంగాలు పట్టాగిన ఉంటుంది కదా, దాని అయితే కచ్చిమిర్చి దాన్ని చేసిందండి. స్కిప్ అయితే మనం ఇక అయితే ఇంట్లో నేనైతే స్టాండ్ పెట్టేసి నేనైతే పక్కకు పోయి మంచిగా ముందుగా అయితే తింటున్నా. మా అమ్మాయి చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగైతే మస్తుగా నచ్చింది అనుకుంటానా. ఖుషితో వండింది మమ్మీ చేత వంట.
చూస్తుంటేనే ఊరిక వస్తున్నాయి కదా. కానీ సూపర్ చికెన్ ఇష్టపడ్డ వాళ్ళకి చాలా ఇష్టం ఉండదు. నేనైతే మటన్ చేపలు ఎక్కువ ఇష్టపడతాను. చికెన్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకో ఎంతగా ఉన్న 2 ముక్కల కంటే ఎక్కువ తిన్నాను. నచ్చదు నాకు. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా వండుకోవాల్సిందే, తినాల్సిందే. మటన్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే తినండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగానే ఉడికిపోయింది. బాగుంటుందండి. ఇలా ఇంకేముంది ఫ్రెండ్స్, సెల్ఫ్లు మమ్మల్ని ఇల్లు నిర్మాణం అవుతుందని చెప్పాను కదా. సెల్ఫ్లు అయితే స్టార్ట్ అయిపోయింది. విడిపోసిండ్రు. రేపైతే తలుపులు కిటికీలకు అద్దాలు గిన్నె తీసేస్తారంట. అది కూడా నేను షార్ట్ వీడియో, అది కూడా 5 నిమిషాల వీడియో తీసిన. నచ్చితే అని అనుకుంటున్నా. చూడండి అది కూడా. వీడియోస్ అయితే మంచి రెస్పాన్స్ ఉందండి. కానీ చూసినట్టు ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూసినామా ఫ్రెండ్స్, లైక్ ఇస్తే కదా ఇంతమంది చూసినాను అర్థమైంది నాకు. మీరు మంచి కామెంట్ అయితే ముందు పెట్టండి. కామెంట్స్ అయితే మర్చిపోకండి. మంచిగా ఎట్లా ఉండినా బాగుందా మమ్మీ కూర ఇలా ఉందా కామెంట్ వల్ల తెలవండి. కష్టపడి పెడుతున్నా ఫ్రెండ్స్. 10 నిమిషాలు 20 నిమిషాల వీడియోస్ కష్టపడి తీస్తేనే కదా అవి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలా, అన్నీ ఇవ్వాలి కదా, అన్నీ చూసుకోవాలి కదా. చేసినందుకని ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. మధ్యలో మన కూర అయితే కంప్లీట్ పైకి కూర లేదా పెట్టుకోవాలి. ఏ కూర అయినా పైకి కూర వేయాలంటే అట్లయితేనే మన కూర అయితే లాస్ట్కి టేస్టీగా ఉంటుంది. అందులో కూడా పైకి పెట్టినాం అనుకో. ఒక మసాలా లాస్ట్ మసాలా ఇచ్చిందమ్మా. ఇది గరం మసాలా చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా చెప్తే దంచేసింది నేను దంచింది తీయలే ఫ్రెండ్స్. నేను స్టాండ్ పెట్టి పక్కకు పోయినా. ఇప్పుడు అదే మసాలా వేసింది లాస్ట్కు. అదే బాగానే దంచినట్టుంది. బాగానే క్వాంటిటీతో వేసింది. గరం పైన వాన కూడా వస్తుంది లైట్గా. ఇక చల్లదనానికి వేడి చికెన్ అయితే రెడీ అయితే అయిపోయిందండి. సూపర్ ఉంది. టేస్ట్ కొత్తలాడిపోతుంది. ఓకే, నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. సరేనా? బాయ్ అండి అందరికీ.